నమస్తే. ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ మోదీ మళ్ళీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు, బీజేపీ సునామీ సృష్టించబోతుందన్న అంచనాలే మనకు అన్ని కనిపించినాయి. కాంగ్రెస్ దరిదాపుల్లో లేదు. ఎగ్జిట్ పోల్స్ చూస్తే మొత్తం 350 నుంచి 400 వరకు బీజేపీ కనిపిస్తున్నది. 120, 130, 140, 150 దగ్గర కాంగ్రెస్ కూటమి, ఇండియా కూటమి కనిపిస్తున్నది. సో దీని మీద మనం మాట్లాడదాం. దాంతోపాటు తెలంగాణలో ఉన్న 17 స్థానాల గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. నా ముందు అద్దంకి దయాకర్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. నమస్తే దయాకర్ గారు. నమస్తే రఘు. సో మొత్తానికి మీరు ఇక ఆశలు వదులుకున్నట్టేనా ఎగ్జిట్ పోల్స్ చూసిన తర్వాత? అసలు ఊహించిరా ఇలాంటి ఎగ్జిట్ పోల్స్ వస్తాయని, ఇలాంటి సిచ్యువేషన్ అంచనా వేస్తాయి మీడియా సర్వే సంస్థలని? ఎగ్జిట్ పోల్స్ని వదిలేసినాం కదా. ఓకే. ఎగ్జిట్ పోల్స్ మీద ఏఐసిసి డిసిషన్ ఏంటంటే ఎవరు కూడా డిబేట్స్కి వెళ్ళొద్దని. తర్వాత మళ్ళీ ఏదో రివోక్ చేసినట్టుంది, కానీ అది మోడీ పోల్స్ అవి. సో చూద్దాం, రేపే కదా, ఎంతసేపు, కొన్ని గంటలే అయితే గంటలే. ఇంకా చెప్పాలంటే మార్నింగ్ 7 నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా. సో పెద్దగా దాని మీద ఎవరేం వాళ్ళు సంతోషంగా ఉంటే ఉండనియండి, కానీ అది ఎగ్జాక్ట్ అని కాదు. కానీ మోడీ పోల్స్ అని రాహుల్ గాంధీ గారు అనడంతో పాటు ఆయన కూడా ఒక ఫిగర్ చెప్పింది, మాకు 295 రాబోతుంది అని. అంటే రాహుల్ గాంధీని అయితే నేను చూస్తున్నంత కాలం ఎందుకు నమ్ముతా అంటే అబద్ధాలు ఎక్కువ మీరు వినపడవు, కనపడవు. సో అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఏది ఇండియా భాగస్వామ్య పక్షాలంతా మీట్ అయిన తర్వాత సీరియస్ అనలైజ్ చేసిన తర్వాత 295 అని అన్నారు అని అంటే డెఫినెట్గా నాకైతే సరే, ఏంది మీడియా ఎగ్జిట్ పోల్స్ నమ్మను అని నేను చెప్పను. అవి ఎగ్జాక్ట్ అయినప్పుడు డెఫినెట్గా నువ్వు నేను ఇది నమ్మేది అది వాస్తవమైనప్పుడు. సో మాకు ఆ అంచనా ఉంది 295కి. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మనం వాళ్ళు ఇచ్చినవి చూస్తే పంజాబ్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, మధ్యప్రదేశ్, తర్వాత ఛత్తీస్గఢ్, అన్నిటికంటే హర్యానా, ఢిల్లీలో కూడా వాళ్ళు ఏదో మనవాడు కనుక పిల్లవాడైతే పేపర్ దిద్దినట్టు రాసుకున్నారు మొత్తం పూర్తిగా అన్నీ వాళ్ళ కేసు. పంజాబ్లో బీజేపీకి అంత సీన్ ఉంటుందా? అసలు పార్టీ లేదు ఆడ. అన్నిటికంటే ఎక్కువ అకాలీలు కొలాప్స్ అయిన తర్వాత కొంత నష్టమే జరిగింది. దాన్ని ఒక లిట్మస్గా చూస్తాను నేను. సరే ఢిల్లీ అంటే వాళ్ళకి పార్టీ బాగానే ఉంది, హర్యానా వాళ్ళదే ప్రభుత్వం కూడా ఉన్నది, కానీ హర్యానాలో వాళ్ళ క్యాండిడేట్లను కూడా దగ్గరికి రాని. బీహార్లో కూడా వాళ్ళదే అసలు ఎక్కడ అవ్వలేదు. మధ్యప్రదేశ్ వాళ్ళదే ఉంది, రాజస్థాన్ వాళ్ళదే ఉంది, తెలంగాణ వాళ్ళదే ఉంది. ఇండియా టుడే అయితే తెలంగాణ 11-12 ఇండియా టుడేను నేను అంత చీప్గా తీసేయలేను. ఇండియా టుడే కానీ ఎన్డీటీవీ సర్వీస్ కొంత వాస్తవ దగ్గరగా ఉంటాయి. కానీ ఈసారి ఈ విధంగా వస్తుంది అని అంటే వాళ్ళ అంచనాలు తప్పైందా, మా అంచనాలు తప్పైందని తెలుసుకోవాలనే క్యూరియాసిటీ కూడా ఉన్నది. తర్వాత ఒక 30 సీట్స్ గతం కంటే తగ్గితే కూడా అధికారం పోతుంది మామూలుగా. కానీ ఇంకా 40 సీట్లు పెరుగుతాయి అన్నట్టు, లేదంటే ఇక్కడ 400 అయితే పెరుగుతాయి. 400 ఇచ్చిన సంస్థలు కూడా ఉన్నాయి, 400 వాళ్ళన్న 400 ఇచ్చినవి కూడా ఉన్నాయి. ఇవాళ గిరాకీ బాగానే ఉంటుంది, మంచిగానే ఉంటుంది. కానీ నేను అనుకుంటున్నా అంత ఈసారి ఉండదు. దేశం డెఫినెట్గా ఇప్పుడు ఈరోజు మనం ఈ పరిస్థితితో ఉన్నాం, రేపు డెఫినెట్గా మారుద్దని ఒక ఆశాభావం. ఎగ్జిట్ పోల్స్ రాంగ్ ఇవ్వాలన్న ఇంటెన్షన్ వాళ్ళదైతే, సరే బీజేపీ ఎట్లాగో అధికారంలోకి వస్తుంది, వాళ్ళని ఏదో ప్రసన్నం చేసుకోవడానికి కొంత నెంబర్ పెంచాలి అనే ఆలోచన వాళ్ళు చేస్తే ఇంత డిఫరెన్స్ ఉండదు కదా బేసిక్గా. ఉండదు. అంటే 150, 130 దగ్గర మీరు ఆగిపోయారు, వాళ్ళు ఎక్కడో 350 ఆ పైన ఉన్నారు. ఇంత డిఫరెన్స్ చూపించారు కదా వాళ్ళైనా సరే. మీరు తెలంగాణ కొంత నేరో ఉండొచ్చు. తెలంగాణని కాంగ్రెస్ కంటే ఎక్కువ బీజేపీ ఇచ్చింది, ఎంత డిఫరెన్స్ ఉంటుందా మరి? 8 సీట్లకు 11 సీట్లు ఇచ్చినట్టు కొంతమంది, 10, 11. అదే ఇండియా టుడే ఇచ్చింది 11, 12 ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు నేను అందుకని అసలు ఎగ్జిట్ పోల్స్ కానీ లేదంటే ఆన్ టైం ఏమంటారు తీసుకునే వాటి మీద కూడా కొంత నమ్మకాలు పోవడం వెనక కారణం ఏంటంటే మోడీ గారే ఇంతకుముందు ఎంతో కొంత చేసేట్లు. ఎవరైనా నెగిటివ్ ఇచ్చినా కూడా వాళ్ళ పట్ల చాలా సీరియస్గా ఉండేది. పోనీ నేను అనుకుంటున్నా, నా అంచనా ఒకేసారి అనుకుంటున్నప్పుడు ఇప్పుడు తెలంగాణదే నేను బేస్ చేసుకుంటా. ఒక్కటనే రావాలిగా మీకు అనుకూలంగా ఒక్కటి. ఎందుకు వస్తే ఎందుకు మరి మేము అవాయిడ్ చేసినాం అనుకుంటున్నావు? ఎందుకు అంటే వాళ్ళు తయారు చేసుకొని ఇచ్చిండ్రు. మేమేం ఎవరికేం మనీ ఇవ్వలేదు, ఎవరికేం పోల్ చేయమని చెప్పి ఎవరికి చెప్పలేదు. సరే, అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే
అది మేనేజ్మెంట్ స్కూల్ అది కంప్లీట్గా. ఏది బీజేపీ లేకపోతే ఎన్డీఏ కూటమి అంతా కూడా మేనేజ్మెంట్ చేసుకోవడానికి అనుకూలంగా అందరిని సెట్ చేసుకున్నారు. మాకు మీడియాతో వచ్చే వ్యతిరేకత ఏం లేదు, కానీ దాన్ని మేమేం కాన్సన్ట్రేటెడ్గా దీన్ని చేయమని చెప్పలేదు. ఇప్పుడు నేనైతే పర్టికులర్గా ఇప్పుడు ఏంది తమిళనాడు ఎన్ని ఇచ్చిండ్రు? తమిళనాడు వాళ్ళు ఖాతా తెరుస్తున్నారు, మీరే ఉన్నారు మొత్తం 33 అదొక్కటి 33 తమిళనాడు స్వీప్ మీరు. పోనీ ఇండియా కూటమి. కర్ణాటక ఎన్ని ఇచ్చిండ్రు? కర్ణాటక మీకు 3-4 ఇచ్చినట్టున్నారు. అంతే. బీజేపీ స్వీప్ అక్కడ. కేరళ మీకు కొంత యూడిఎఫ్ ఆల్మోస్ట్ ఇండియానే కదా. కాదు యూడిఎఫ్ ఎల్డిఎఫ్ రెండు ఇప్పుడు అక్కడ కలిసే కదా. కలిసి కూడా అదే అంటున్నాను. ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ ఏది వచ్చినా కూడా వాళ్ళకే. చంద్రబాబు గెలిచినా వాళ్ళే, జగన్ గెలిచినా అటే. హోమ్సైవర్ అంతే. ఏ సీట్ వచ్చినా కూడా కాంగ్రెస్ లేదు. కాబట్టి ఇప్పుడు సౌత్లో ఇట్లా ఉంది, నార్త్లో వాళ్ళకున్న వ్యతిరేకత లేనట్టు చిత్రీకరించే ఒక ప్రయత్నం జరిగింది. అఖిలేష్ యాదవ్కు మాకున్న అంచనా చెప్తున్నా నేను 38 to 41 అని. బీహార్ దాదాపు 18 సీట్స్ బీహార్ మా వాళ్ళ అంచనా. మధ్యప్రదేశ్లో హోరాహోరీగానే ఉంటుంది. వాళ్ళు పోయినసారి 165 ఎమ్మెల్యేస్, కానీ ఓట్ పర్సంటేజ్ 1.3 1.5 అట్లా ఉంది. తర్వాత ముఖ్యమంత్రికి వేసినాం కదా అనే ఉన్నది. అంతకుముందు మేము పవర్లో ఉన్నాం ఫస్ట్లో. ఎన్ని రోజులు ఉంచిరాలి మమ్మల్ని? 3-4 నెలలు ఉంచి 1 year ఉంచినట్టుంది అంతే. సో ఛత్తీస్గఢ్ కొంత పెర్ఫార్మెన్స్ తగ్గినట్టు కనపడ్డా కూడా పంజాబ్ ఆల్మోస్ట్ ఆల్ వస్తుంది. సో నార్త్ ఈస్ట్ అసలే వాళ్ళు వేసుకుంటున్న తీరు, మణిపూర్ మంటల్లో కూడా ఇప్పుడు ఏదో అరుణాచల్ ప్రదేశ్ కూడా ఇలా మళ్ళీ బీజేపీ వచ్చినట్టు చూడాలి. నాకు ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఈ దఫా ఎన్నిక మనం గుర్తిరిగి ఒక డ్రాస్టిక్ చేంజెస్కు ఈ ఎన్నిక మూలం. అంటే ఇండియన్ డెమోక్రసీకి పెద్ద పరీక్ష లాంటి లెక్క. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే 2025కి ఇండియన్ పొలిటికల్ సిస్టమే వాళ్ళు ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ చేయాలనేది వాళ్ళ ఆర్ఎస్ఎస్ యొక్క లక్ష్యం. సో దాన్ని ఆషామాషిగ్యం తీసుకోలేదు వాళ్ళు. మేము కూడా ఆషామాషిగ్గా తీసుకోలేకపోయినా జనం సత్తా ఎటువైపు చూపించిందనే దాని విషయంలో నాకు చాలా కాన్సన్ట్రేషన్ ఉంది. మీరు అన్నట్టుగా మొన్న మనం చూసినాం కదా, ఏది మన నిర్మల్లో నేను మాట్లాడిన మాటలకు వచ్చిన వ్యతిరేకతను చూసినాం కదా. ఓటు ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అవుతుందని అనడానికి అలాంటి ఒక నాకు లిట్మస్ లెక్క అనిపిస్తుంది. దేశంలో కూడా ఎందుకు ఈ డెమోక్రసీగా ఎందుకు ఇట్లనే బాగున్నది, ఏకఛత్రాధిపత్యంగా మోడీని అప్రతిహతంగా ఏలాలనే ఒక ఆలోచన ప్రజల్లో వచ్చిందనుకోండి, అది దేనివైపు చేస్తుందనే దాని దగ్గర నాకు ఒక పొలిటికల్ అబ్జర్వర్గా ఒక సీరియస్ ఇంట్రెస్ట్ ఉన్నది. ఎందుకంటే ఇది వాళ్ళకు నచ్చదు, ఆర్ఎస్ఎస్కి బీజేపీకి ఇప్పుడున్న సిస్టమ్ నచ్చదు. రాజ్యాంగం ఉంటుంది, అన్నీ ఉంటాయి, రాజ్యాంగం ప్లేస్లో రీప్లేస్ చేసి అన్నీ చేసినప్పటికి కూడా ఈ ఎన్నికల్లో ఈ మార్పు భారత ప్రజాస్వామ్యానికి మాత్రం పెద్ద సమస్యగా మారుతుంది ఒకవేళ. ఎందుకు ఈ మాట అంటున్నట్టుగా గెలిచేది ఇంకో ప్రతిపక్షం లేనప్పుడు మీకు చూడు అన్నీ చెప్పిన ఉత్తుత్తగానే, కానీ ఉత్తుత్తగానే అంటే ఇప్పుడు చూడు ఎలక్షన్ కమిషన్ పారదర్శకంగా ఉండాలన్నాం, ఉన్నట్టే ఉంటుంది. సిబిఐ పారదర్శకంగా ఉండాలన్నా ఉన్నట్టే ఉంటుంది. లేకపోతే ఐటీ పారదర్శకంగా ఉండాలన్నా ఉన్నట్టే ఉంటుంది. మీకు ఏది ఉన్నట్టే ఉంటుంది. రాజ్యాంగం ఉండాలనుకున్నట్టు ఉంటుంది, ఉన్నట్టే ఉంటుంది, కానీ ఏది ఉండదు. సో అట్లా ఇప్పుడు ఒకవేళ కనుక ఏదైనా మార్పు అటువైపు జరిగితే ఈ ఏమంటారు డెమోక్రటిక్ సిస్టమే కొంత ఇబ్బంది అవుతుంది. మళ్ళీ మాకు వస్తే ఏదో దాంట్లో చేంజ్ అవుతుంది, వాళ్ళకు వస్తే అనేది కాదు. వాళ్ళు మాకు రాకుండా చేయడానికి ఎలక్ట్రల్ బాండ్స్లో చేసిన సిస్టమ్ కానీ వీటిని మనం చూసినాం కదా. సో ఈ దేశ ప్రజల యొక్క తీర్పు చాలా ఈసారి ఇంపార్టెంట్. అదే రిజర్వ్ అయి ఉన్నది, రేపు డిస్క్లోజ్ కాబోతున్నది. నేను ఇంకా మనసులా మిషన్లా అనే విషయం కూడా చర్చ పెట్టట్లే. ఎందుకంటే గెలిపే లక్ష్యం ఎవరికైనా, ఏ విధంగా గెలిచినాం అనేది కూడా కాదు. ఇంకా అలాంటప్పుడు మళ్ళీ పోరాటాలకు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ స్వాతంత్రోద్యమానికి వాళ్ళే కనుక వస్తే డెఫినెట్గా పోరాడాల్సి వస్తుంది. అది ఇండియన్ టెక్స్ట్నే మారుస్తుంది. అతిపెద్ద ప్రజాస్వామ్యం, అతి ఎక్కువ డెమోగ్రఫికల్ డెమోక్రసీ కాస్త ఎటువైపు పోద్దనే దాని దగ్గర మాత్రం ఒక ఇంట్రెస్ట్ ఉన్నది. దేనికైనా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయితే సిద్ధంగానే ఉన్నది. అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే వాళ్ళు కొంత రాజ్యాంగం రిజర్వేషన్ల మీద అనుమానం కల్పించేటట్టు చేసేదో సెట్ రైట్ అయిన తర్వాత లాస్ట్ వాళ్ళకి ఏంటి మొన్న సెషన్ ఉంది కదా, మీన్స్ లాస్ట్ ఫేజ్
వాళ్ళు కొంత సెవెంత్ ఫేస్ వాళ్ళకి కొంత కన్ఫెషన్ లెక్క మేమేం చేయం అన్నది ఏమన్నా కొంత నమ్మిన రాజ్యం అండ్ ఇంకొకటి మీరు కూడా ఇప్పుడు మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని ఆ నరేటివ్ని బిల్డ్ చేయడంలో ఫెయిల్ అయినట్టు అనిపించింది. నెరేటివ్ బిల్డ్ అంటే అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు దగ్గర. అంటే పవర్లోకి ఎవరు అవసరం అనేది ప్రజలు తేల్చుకుంటారు. ఆ క్రమంలో నేను ఒకటే రిలీజియస్ పాలిటిక్స్ విషయంలో ప్రజలు ఎట్లా ఉండనే దానికే నేను రేపు చూడబోయేది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే ఎస్ మేము ఏకపక్షంగానే ఉంటాం. ఇప్పటి వరకు వాళ్ళు ఏం చేసిండ్రు 300 సీట్స్ వరకు తెచ్చుకోగలిగిండ్రు. ఇదే రాజకీయం పదే చేసి ఇదే రాజకీయం కొనసాగాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ లాంటిదో మిగతా వామపక్షాలు ఇతర పక్షాలు కొన్ని చేయలేని ఉన్నాయి. అది డిఎంకే కావచ్చు, లేకపోతే టీఎంసీ. వెస్ట్ బెంగాల్ మనం మాట్లాడుకోలేదు. ఎన్ని ఇచ్చింది వెస్ట్ బెంగాల్ బీజేపీకి? వెస్ట్ బెంగాల్ బీజేపీ టాప్లో ఉంది. నెక్స్ట్ టీఎంసీ. అది ఎక్కడ కూడా తగ్గలేదు. 23 దగ్గర ఉన్నారు వాళ్ళు. పోయినసారి దాన్ని అంచనా రివర్స్ అవుతుంది. అంతకుముందు టీఎంసీకి ఉన్నాయి, ఇప్పుడు బీజేపీకి అవుతున్నాయి. సో అయితే ఇప్పుడు టీఎంసీ లాంటివో, లేకపోతే నితీష్ లాంటి వాళ్ళు, లేకపోతే కేజ్రీవాల్ లాంటి వాళ్ళు. కేజ్రీవాల్ అయితే టోటల్ ఆల్మోస్ట్ కొలాప్సే. నాకు తెలిసి కేజ్రీవాల్ ఢిల్లీలో 0 ఉన్నట్టుంది, 0 to 1. కేజ్రీవాల్ రిలీజే వాళ్ళకి పెద్ద సెట్ బ్యాక్ అయిద్దని నాకున్న అంచనా. ఎందుకంటే ఒకేసారి వాళ్ళు భయపడి సైతం కేజ్రీవాల్ రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఒక సిట్టింగ్ సీఎంను ఎలక్షన్స్ టైంలో అది ఏ వ్యవస్థ అయినా సరే, సుప్రీంకోర్టు ఏమన్నది, అరే సమాన యుద్ధం చేయాలంటే సమాన అవకాశం ఉండాలి. నువ్వు జైల్లో పెట్టేసి అణచివేస్తే ప్రచారానికి ఎట్లా? కొంతమంది ఏమో జైల్లో ఉండి ఎంపీలుగా గెలుస్తారు. మరి ఏది పప్పు యాదవ్ లాంటి వాళ్ళు కొంతమంది. సో ఎందుకు అని అన్నప్పుడు పరిస్థితి చూడు, అప్పుడు రిలీజ్ చేసిన తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్ ఫార్మేట్ చాలా సీరియస్గా ఈసారి కన్సర్న్ ఓరియంటెడ్ చేసినాం. అది ఇప్పుడు నేను అదేదో మనకు స్టాలిన్ దగ్గర సీట్లు వస్తాయి అనేది కాదు. అఖిలేష్ యాదవ్ అంతే సీరియస్గా చేసింది. అఖిలేష్ యాదవ్ దగ్గర మనోని పేరు ఏం పేరు ఆయన, ఈయన యోగి చాలా డిక్లైన్ అయి ఉన్నాడు. నితీష్కు అయితే నాకు తెలిసి ఆయన మళ్ళీ బీజేపీకి కలిసినందుకు చాలామంది వ్యతిరేకత ఉన్నది. అంటే కాంగ్రెస్ని నమ్మట్లేదు ప్రజలు అన్న ఆలోచన ఎందుకు మీకు అనిపించట్లే? అట్లా అనుకోవడానికి వీల్లేదా? కాంగ్రెస్ నమ్మరు అనే దానికంటే బీజేపీని ఎందుకు నమ్మాలి అనే దాని దగ్గర రీజన్ దొరకట్లే నాకు. ఒకవేళ కాంగ్రెస్ను రిజెక్ట్ చేయాలనుకున్నా బీజేపీని ఎందుకు నమ్మాలి అనే దాని దగ్గర రియల్ కాజ్ కనుక దొరికితే, అంటే మత విద్వేషాలు, లేకపోతే హిందూ వర్సెస్ ముస్లిము, లేకపోతే ఏమంటాం దీని పేరు మెజారిటీ వర్సెస్ మైనారిటీను, భారత్ పాకిస్తాన్, లేదంటే ఇంకా చెప్పాలంటే ఈ మధ్య చైనా మీద ఎందుకు అంటలేరని చాలామంది అంటుంది. 4 కిలోమీటర్లు చొచ్చుకొచ్చింది కదా. చొచ్చుకొచ్చినా కూడా ఇప్పటివరకు ప్రధానమంత్రి మాట్లాడట్లేదు. అంటే ఏంది, నువ్వు రా ఏం కాదు, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అన్నట్టుగా ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి చైనా ఆక్యుపైడ్ కాశ్మీర్ని అయితే అసలు కనీసం అటువైపు కన్నెత్తి కూడా మోడీ చూడకపోవడం వెనుక కారణాలు ఏంటి అని ఆలోచిస్తే చైనాతో ఆయన పెట్టుకోవడానికి సిద్ధపడట్లే. ఆల్మోస్ట్ ఆల్ మన భూభాగంలో వాళ్ళు ఏమంటారు, నివాస ప్రాంతాలు లేకపోతే సెక్యూరిటీకి సంబంధించిన అన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా జరిగిపోతున్నాయి. సో ఇవన్నీ పెద్దగా దేశ ప్రజలు ఏం పట్టించుకోలే. చాలా రోజులు ఐపీఎల్ ఎంజాయ్ చేసిండ్రు. ఐపీఎల్ అయిపోయింది, ఎక్కువ సంతోషంగా. తర్వాత ప్రజా సమస్యల చర్చ కంటే ముందు మతం మీదనే చర్చ జరిగింది. నేనేమంటున్నా, ఒకవైపు ముస్లిం ఒకే వైపు అవడం కూడా ప్రమాదమే, హిందూ ఒకవైపు అవడం కూడా ప్రమాదమే. ఈ డెకోరం హిందూ ముస్లిం ఐక్యత అనేది కొనసాగాలంటే కాంగ్రెస్ పార్టీ లాంటివి ఉండాలని ప్రజలు అనుకుంటారు అనేది మా యొక్క ప్రధానమైన అంచనా. ఇండియా అంటేనే కాదు, ఇండియా అని అంటే ఏంది, చూద్దాం ఒక కూటమి ఏర్పాటు చేసి సెక్యులర్గా ఉంది. తెలంగాణలో 50-50 అన్నది ఎక్కువగా వినబడుతున్నది. వస్తే వాళ్ళకి ఒక సీట్ ఎక్కువ వచ్చినా ఆశ్చర్యం లేదన్నది కూడా ఇంకొకటి వినబడుతున్నది. మేమైతే నాకు తెలిసి బీజేపీకి అంత వస్తుందన్నాను. ఇప్పుడు మనం ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుకునేది, ఆన్ ది రికార్డ్ మాట్లాడుకున్న ఎట్టి పరిస్థితులను అయితే బీజేపీకి ఇప్పుడు ఉంటున్న సీన్ అయితే ఉండదనేది నా అంచనా. బట్ 6-7 అయితే మినిమం ఇస్తున్నారు వాళ్ళకి. ఇప్పుడు 2-3 ఇప్పుడు నీ కన్సర్న్లో ఉన్న కాన్స్టిట్యున్సీలను కూడా నువ్వు అబ్జర్వ్ చేయి. ఎందుకు ఇది వస్తున్నది అనేది నేను ఇతర మిత్రులు కూడా అడిగినా. బీఆర్ఎస్ చేతులెత్తేసి కాదు, పైసలు ఇస్తూ కూడా
బీజేపీకి ఓటు ఏమన్నా సీన్ నీ దృష్టికి వచ్చి ఉంటుంది నేను అనుకుంటున్నాను. అట్లాంటి పరిస్థితులు ఏంటంటే బీజేపీ ఎవరైతే ఈ సెఫాలజిస్టులు ఉంటారో అరే ఎక్కడ గిట్లా రావద్దు కదా బీజేపీకి, ఇట్లా ఎట్లా పడుతున్నాయి ఓట్లు అనే దాని మీద కొంత చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ ఎంత మేరకు తగ్గింది, బీజేపీని గెలిపించే స్థాయికి తగ్గిందా, తను పెరగడం బీజేపీకి నష్టమైందా బీజేపీ బలంగా ఉన్న ప్రాంతాల్లో అనే దాని విషయంలో మాత్రం ఉండాలి. మాకైతే సేఫ్గా తర్వాత మేము అనుకుంటున్నట్టుగానే ఓటు పడుతున్నాడు. ఇప్పుడు ఈ లెక్క చెప్పుడు ఎందుకు రేపు ఒక్కరోజు కానీ చెప్పట్లేను, కానీ తగ్గేది ఏమి ఉండదు నాకు తెలిసి. దేశంలో కూడా తగ్గేది ఏమి ఉండదు, ఉంటే పెరిగేది తప్పితే. ఒకవేళ కనుక బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వస్తే, కాంగ్రెస్ మైనారిటీ లార్జెస్ట్గా వచ్చినా కూడా మేజర్ పొలిటికల్ పార్టీస్ విత్ కాంగ్రెస్ పార్టీ మారబోతున్నాయి అనేది కూడా ఒక అంచనా ఉంది. ఓకే, అంటే ఆయనంతటా ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేసుకోలేని స్థితిలో కొంతమందిని భయపెట్టి ఉంచిండు కదా. ఇప్పుడు స్టాలిన్ అంటే భయపడలేదు, కానీ మమతా బెనర్జీ భయపడ్డట్టు నటించింది కదా. లేదు నితీష్ కుమార్ అవసరం కొద్ది పోయిండు, రేపు అవకాశం వస్తుంది అని అంటే కాంగ్రెస్ పార్టీ కొరకు రావడానికి ఏమి భయపడాడు. అట్లనే ఇప్పుడు ఒడిశా పట్నాయక్ ఉన్నాడు, ఒడిశా ఎంత ఇచ్చిండ్రు? ఒడిశా బీజేపీ టాప్లో ఉంది, ఎక్కడ తగ్గింది లేదు కదా, ఎక్కడ లేదు. అందుకే 350 చిల్లర కదా. ఆయన కొంచెం న్యూట్రల్గా ఉంటాడు, గొడవ పిల్లి అని చెప్పి అవమానించలేము, కానీ ఆయన న్యూట్రల్గా ఆయన రాష్ట్రం ఆయన అంతే, ఇంకా వేరే పట్టించుకోడు ఆయన. ఒకవేళ రేపు కాంగ్రెస్ ప్రభుత్వం అనుకూలంగా వస్తుందనంటే తను ఇటు రావడానికి కూడా వెనకడిగాడు. సో అట్లా కొన్ని స్టేట్స్ ఉన్నాయి. నేను అనుకుంటున్నైతే రమారమి రేపు దేశం మారబోతున్నది, కాషాయం నుంచి 3 రంగుల వైపు రాబోతున్నది. చూద్దాం, ఎందుకు ఒక 10 గంటలు అటు ఇటుగా అంతే స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. నాకు కూడా 4 గంటలకు మీరు ఆఫీస్కి వస్తున్నారు కదా, ఈ దీంట్లోనే కమిట్ చేస్తున్నా. కమిట్ డన్. రేపు 4 o'clock వస్తాపా. యా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అద్దంకి దయాకర్తో ఇంటర్వ్యూ. చూద్దాం రేపు ఉదయం మన తొలి వెలుగులో. సో మనం కూడా గట్టిగా ఫోకస్ చేస్తున్నాం ఎలక్షన్స్ మీద, అండ్ ఏపీ కూడా మనం ఏం జరుగుతుంది అక్కడ, అండ్ తెలంగాణ, టోటల్ దేశంలో ఉన్న 543 నియోజకవర్గాల రిజల్ట్స్ మీ ముందు ఉంటాయి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.